ఆయన నాకు చిరంజీవి గారి తర్వాత నాకు పబ్లిక్ ఫంక్షన్స్లో వచ్చి నన్ను అన్నిసార్లు సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. అది మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. అలాంటి వ్యక్తి గురించి నాకు మాట్లాడటానికి నాకు ఏ ఇబ్బంది లేదు. నేను ఇప్పుడు కూడా పోడగలను. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పొగిడితే ఏదో మీకు ఏదో రప్చర్ అయింది కాబట్టి బటర్ పూసినట్టు ఉంటుంది. మీకు బటర్ పూసి అనే ఫీలింగ్ నాకు వద్దు. నాకు లోపల నిజంగా ఉన్న ఇష్టాన్ని టైం వచ్చినప్పుడు మీరు వద్దన్న నేనే వచ్చి చెప్తాను. మీరు దయచేసి ఒక విషయం అర్థం చేసుకోండి. అండ్ మీరు ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి మీకు. బ్రదర్ బ్రదర్ ఫినిష్ చేయండి. అదే చెప్తున్నారు. నేను ఫినిష్ చేసిన తర్వాత మీ ఇష్టం. ప్లీజ్ దయచేసి 2 minutes. నేను చాలా ఇంటర్వ్యూల్లో కళ్యాణ్ గారి గురించి అడిగినప్పుడు అవాయిడ్ చేశాను. ఎందుకు తెలుసా? నాకు ఎక్కడో నమ్మకం, నేను డైరెక్ట్గా మన ఫ్యాన్స్ ముందు నుంచి నేను చెప్తే మీరు కన్విన్స్ అవుతారని నా నమ్మకం. అదే నేను మీడియా వాళ్ళకి 10 మంది చెప్తే అది 100 రకాలుగా రాసి దాన్ని 1,00,000 అబద్ధాలు వస్తాయి. తెలుసా మీకు? నేను అందుకు కాంట్రవర్సీ ఎందుకు అని అవాయిడ్ చేయటం కోసం నేను చెప్పాను. కానీ అవాయిడ్ చేయటం వల్ల ఎంత కాంట్రవర్సీ వస్తుంది మాత్రం నేను ఊహించలేదు.